నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ శ్రీనివాస్ తెలంగాణ వెదర్‌మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో చాలామంది చూస్తున్నారు మ్యాగీ. అలాగే చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి. ఎనీ కామెంట్ నేను రిసీవ్ చేసుకుంటాను, మీకు రిప్లై కూడా ఇస్తాను, అలాగే షేర్ కూడా చేస్తారని ఆశిస్తూ. అయితే ఈరోజు ఏప్రిల్ 21 అండి. ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ పడతాయని మనం ఇప్పుడు డీటెయిల్స్కి వెళ్ళి చూద్దాము. అయితే ఈరోజు తీసుకుంటే ఇంకా మనకు వచ్చేసి తెలంగాణలో తూర్పు అండ్ దక్షిణ భాగాలైనటువంటి మెదక్ కానివ్వండి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, అలాగే నల్గొండ, మంచిర్యాల, భూపాలపల్లి, అలాగే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఇలాంటి ప్యాటర్న్లో వర్షాలు ఉంటాయండి. కొన్ని చోట్ల ఈ ఉరుములతో వర్షాలు ఉంటాయి, కొన్ని చోట్ల వడగండ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందండి. కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండండి. అలాగే మహబూబ్ నగర్ కానివ్వండి, మళ్ళా సూర్యాపేట కానివ్వండి, ఇలా అంటే ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే విన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు రాయలసీమ నుంచి వచ్చిన అంటే మన పైనుంచి వస్తున్న రాజస్థాన్ వస్తున్న ఎడారి నుంచి వస్తున్న పొడిగాలులు, మళ్ళీ బంగాళాఖాతం నుంచి వస్తున్న పొడిగాలులు, ఇవి రెండు కలిసి ఒక రాయలసీమ మీదకి ఒక ప్యాటర్న్ ఏర్పడ్డది. దానివల్లనే మనకు ఉరుములతో ఈ వర్షాలు తెలంగాణలో కురుస్తున్నాయి. అలాగని ఎక్కడంటే అక్కడ కురవండి, ఎందుకంటే థండర్ స్టార్మ్స్ అంటారు వీటిని. సో ఇవి ఎక్కడెక్కడంటే దక్షిణ భాగాలు, తెలంగాణకు దక్షిణ భాగాలు, అలాగే తూర్పు భాగాలు, దక్షిణ భాగాలు మాత్రమే ఉరుములతో వర్షాలు ఉంటాయి, భారీ వర్షాలే ఉంటాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రం వడగండ్ల వాన అంటే బీభత్సం ఉంటుంది, మీకు తెలిసి వాళ్ళకి దాని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో వడగండ్ల వాన కూడా కురిసే అవకాశం కూడా ఉంది. వనపర్తిలో కూడా బీభత్సమైన వర్షం ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం కానివ్వండి, లేదా సాయంకాలం లేదా రాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి. ఎప్పుడు కూడా చూడండి మీరు ఈ చెడుగొట్టు వానాలు లాంటి అంటే వడగండ్ల వానాలు లాంటి థండర్ స్టార్మ్స్ లాంటివి ఎప్పుడు కూడా మధ్యాహ్నం తర్వాతనే, సాయంత్రం సమయం, రాత్రి, మధ్యరాత్రి లేదా తెల్లవారుజామున ఇలాగుంటాయండి వర్షాలు ఇప్పుడు కూడా. కాబట్టి నిన్న మొన్న కూడా మనం చూసుకున్నాము. నిన్న మొన్న కూడా చూసుకుంటే మనకు ఆల్రెడీ హైదరాబాద్ కూడా భారీ వర్షాలు పడ్డాయి. అలాగే తూర్పు తెలంగాణ, దక్షిణ తెలంగాణ కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినాయి. సో నేనేమంటానంటే ప్రస్తుతానికి ఉన్న ప్యాటర్న్ బట్టి మేము ఈ అనలైజ్ చేస్తామండి. ఇప్పుడు ఒక వెదర్ మ్యాన్గా మేము చెప్తున్నామంటే ఒక రకంగా కాదు, అన్ని వెదర్ ప్యాటర్న్స్ని తీసుకొని అన్ని అనలైజ్ చేసి మీకు మేము అందిస్తాం. అందుకని మాకు కొంచెం లేట్ అవుతుంది. ఏ వెదర్ మ్యాన్కి అయినా కానీ కొంచెం లేట్ అవుతుంది. అన్నీ ఐఎండీ అయినా కానీ ఇంకా ఏదైనా కానీ ఎవ్రీవన్ ఏదైనా కానివ్వండి కొంచెం లేట్ అవుతుంది. ఎందుకనంటే స్పెసిఫిక్ మేము ఏం చేస్తామంటే యాక్చువల్గా వర్షాలు ఎక్కువగా ఎప్పుడు పడతాయో అక్కడనే మేము దాని గురించి మేము డిస్కషన్ చేస్తాం, వెదర్ మ్యాన్స్ ఎవరైనా కానీ. సో ఇప్పుడు నేనేమంటా, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తీసుకున్నామండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మొత్తం పడాలని లేదు వర్షం, అర్థమైందా? ఇప్పుడు మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పడ్డది వర్షం, పర్లేదు, కోంపల్లిలో పడ్డది, మేడ్చల్లో పర్లేదు అని అంటే అది అట్లా కుదరదు. ఎందుకనంటే ఇది వర్షాకాలం కాదు కాబట్టి ఇది. ఎందుకంటే వర్షాకాలం అయితే మొత్తం వర్షాలు ఉంటాయి తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, మహారాష్ట్ర, కర్ణాటక, ఎక్కడైనా వర్షాలు ఉంటాయి. సో ఇది అట్లా కాదు. థండర్ స్టార్మ్స్ అనేది కొన్ని జాగాలో మాత్రమే వర్షాలు ఉంటాయి. అది కూడా ఎక్కడెక్కడన్నది మీకు చెప్పాను. కాబట్టి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే ఒక కామెంట్ కూడా చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. జై హింద్, జై భారత్.